రెజ్యూమ్ చూసిన వెంటనే 30 సెకండ్స్లో హెచ్ఆర్ ఏం జడ్జ్ చేస్తారు? ఆబ్వియస్లీ రెజ్యూమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే మీకు జాబ్ రావటానికి 70-80% ఆఫ్ కీ రోల్ రెజ్యూమ్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే హెచ్ఆర్ దగ్గరికి మీకన్నా ముందు మీ రెజ్యూమ్ వస్తుంది. మీ రెజ్యూమ్ హెచ్ఆర్ చూసినప్పుడు మీరు ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది తన స్కిల్ సెట్ అని చెప్పి. సో అందుకని రెజ్యూమ్ ప్లేస్ ద కీ రోల్. సో చాలా మంది ఏం చేస్తారు అంటే రెజ్యూమ్ వాళ్ళకి అర్థమయ్యే పాయింట్లో రాసుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యే పాయింట్లో రాయకూడదు, హెచ్ఆర్కి అర్థమయ్యేలాగా రాయాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చూస్తే తెలియక 3-4 పేజెస్ పెట్టేస్తారు. 3-4 పేజెస్ పెట్టారు అంటే మీకు 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1 పేజ్ దాటకూడదు. 1 పేజ్లోనే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉండాలి అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్లో ఏముందో దాని మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో రెజ్యూమ్లో ఏది పెట్టినా అది మీకు తెలిసి ఉండాలి, దాని మీద ఆన్సర్ చేయగలగాలి కాన్ఫిడెంట్గా. అలా మీకు తెలియని ఏమైనా ఉంటే గనక రెజ్యూమ్ మాడిఫై చేసి అప్పుడు ఇంటర్వ్యూకి పంపించండి, ఖచ్చితంగా కాల్ వస్తుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వాలి.